2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులను వేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగ్లో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను? సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్ళు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈ కేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం.
ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈకేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లు ఉంటాయి, ఆ నోట్ల మారిగిన దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్ళీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం. వాస్తవాలు ఏమున్నాయి ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈకేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూరి రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం.